మనం రేపు మ్యారేజ్ కి పోవాలి, గుర్తుంది కదా నీకు? ఏ పెళ్లిళ్ళు గిల్లి నాకు ఇంట్రెస్ట్ ఉండవబ్బా, నేను రా. ఏమైంది, ఎందుకు రావు? చూడత్తమ్మ, ఎప్పుడు చూసినా ఇట్లానే అంటాడు, రానంటాడు. పెళ్లికట్ట పైరా రాదురా, ఏమైతుంది? నేను పోనమ్మా, నీకు తెలియదు దాని గురించి. ఇప్పుడు అట్నే అంటది, ఆడికి పోయినాక ఏమైతుందో నీకు తెలియదు కదా అసలు కదా. ఎందుకురా, ఏం చేస్తుంది పాడికి పోయినాక? పోయి అలా ఫంక్షన్ హాల్లో కూర్చుంటాం కదా, ఒక గంట సేపు కూర్చో, ఏం సపోర్ట్ చేయదు, మంచిగా అక్క చెల్లెలతోని అత్త కొడలతో ముచ్చట్లు పెట్టుకుంటా కూర్చుంటది. దాని తర్వాత ఓ నలుగురు జమైనాక మేము సంతోషంతో ఇట్లా పోయి గడ వయసులో కూర్చొని ఇట్లా పెగ్గు కలుపుతామోనేమో ఫోన్ చేస్తుంది. ఇక ఏడున్నావు, ఫోటో దిగలరా అంటది. సరే నీ అమ్మ ఒక బుక్క తాగని అది సరే అని చెప్పేసి ఒక పెగ్గు తాగి పోదామని చెప్పేసి ఇట్లా గిలాసు మూటకాడ పెట్టుకుంటాను, మళ్ళీ ఫోన్ చేస్తుంది. అందరూ స్టేజ్ ఎక్కి ఫోటో దిగుతారు, వాళ్ళు పోతారు కావచ్చు, ఫోటో దిగుతాం రా అంటది. ఆ పోయినా సుఖం ఉండదు, పాడుండదు. అందుకే నేను పోను, పెళ్లికి పోను, పాడుకోను, నేను ఉంటా.